హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం రుచికరమైన వంకాయ వేంపుడు ఎలా చేయాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేయాలో మా వీడియోలో మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో ఉప్పు ఇంకా పసుపు వేసి నానపెట్టండి. ఆ తర్వాతకి స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టండి. కడాయి పెట్టాక నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నానండి. ఆయిల్ కాస్త వేడెక్కాక జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసి వేపుకుంటున్నానండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసి మంచిగా అయితే కలుపుకోండి. వంకాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాతకి ఇప్పుడు పసుపు ఇంకా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి. వేసుకున్నాక ఇలా బాగా అయితే కలపండి. కలుపుకున్న తర్వాతకి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాతకి ఇప్పుడు కారం వేసి మంచిగా అయితే కలుపుకోండి. కారం వేసుకున్న తర్వాతకి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వండి. ఆ తర్వాతకి ధనియాల పౌడర్ ఇంకా పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకొని మళ్ళీ ఉడకనివ్వండి. ఉడికినాక ఇప్పుడు మళ్ళీ మంచిగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్గా వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా చేసుకుంటే మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకా ఫ్రై కావాలి అనుకుంటే ఇంకా కాసేపు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి. ఇలా అన్నంలోకి వేసుకొని తింటే కనుక చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చూసారు కదా అండి వాళ్ళ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.